వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట ఇప్పుడు ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి సూర్యాపేట పట్టణానికి రైల్వే మార్గం కావాలి అని చెప్పి అక్కడ ప్రజల చిరకాల వాంఛది. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ పట్టణం మనకు మెయిన్ సెంటర్గా కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతం ప్రజలకు రైల్వే మార్గం ఎప్పటి నుంచో తీరని కోరికగా మిగిలిపోయింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా చెన్నైకి ఒక బుల్లెట్ రైలు మార్గం పైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. అయితే అది మళ్ళీ తర్వాత అటకెక్కిపోయింది. తాజాగా అదే మార్గాన్ని మల్లేపల్లి దాచేపల్లి మీదుగా చెన్నైకి కూతన మార్గం అనే ఆ మార్గంలో వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పచ్చజెండా ఊపింది. దీంతో సూర్యాపేట ప్రజలు ఏదైతే రైలు మార్గం ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా పూర్తిగా అడియాశలయ్యాయని చెప్పారు. దీంతో అఖిలపక్షాల నాయకులు రైలు మార్గం కోసం ఇప్పుడు అందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఇక సూర్యాపేటకు రైల్వే మార్గం కలగానే మిగలనుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గతంలో సూర్యాపేటకు వివిధ మార్గాల ద్వారా రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కూడా సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా కూడా అవి ఏవి కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో సూర్యాపేటకు రైల్వే మార్గం గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం, రైల్వే మార్గం ఏర్పాటుకు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రతిసారి ఇదంతా ఒక పరిపాటిగా మారిపోయింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా చెన్నై వరకు కూడా హైస్పీడ్ బుల్లెట్ రైలుని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే మొత్తం దేశంలో 7 బుల్లెట్ రైళ్ల కారిడార్లు ఏర్పాటు చేస్తుండగా అందులో ఇది కూడా ఒకటి. అయితే నిజంగానే ఈ రైలు మార్గం పైన అక్కడ సూర్యాపేట ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఈసారైనా ఇదైనా వాళ్ళకు వర్కౌట్ అవుతుందా? అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ధర్మార్జున్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి కాసేపట్లో అనంతల మధు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాయిన్ కాబోతున్నారు. ఇక జానకిరెడ్డి గారు బుల్లెట్ ట్రైన్ కారిడార్ అండ్ రైల్వే స్టేషన్ సాధన సమితికి ఆయన కన్వీనర్గా అయితే ఉన్నారు. ఎస్, ముందుగా ధర్మార్జున్ గారితో మొదలు పెడదాం. ధర్మార్జున్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, ఏంటి అసలు అంటే సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావాలి అని చెప్పి కోరుకోవడంలో అందరూ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్రం ఏకంగా రైల్వే మార్గాన్ని ఇతర ప్రాంతాల గుండా మారుస్తూ తీర్మానం చేసింది. సో దీనిపైన అక్కడ మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇప్పుడు ఉద్యమ బాట పట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు? అసలు సూర్యాపేట అనేది 5 జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు 2 రాష్ట్రాలకు సమన్వయంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ఇక్కడ రైల్వే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ టు విజయవాడ స్పీడ్ రైల్వే మార్గాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా ఆ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో రైలు మార్గం వస్తున్నది అని చెప్పేసి సర్వేలు నిర్వహించారు, మార్కింగ్లు చేశారు. ఆ తర్వాత సీతారామన్ గారు మళ్ళీ ఇటీవల పార్లమెంట్లో చెప్పినట్టుగా 7 బుల్లెట్ రైళ్లు ఏదైతే ఇస్తున్నారో దేశంలో, అందులో 3 తెలంగాణకు ఏదైతే ఇస్తున్నారో శంషాబాద్ హబ్బుగా ఏదైతే చేస్తా ఉన్నారో దాని నుంచి శంషాబాద్ నుంచి చౌటుప్పల్ నుంచి జగ్గేపేట, విజయవాడ, అమరావతి, చెన్నై ఈ కారిడార్ హైవే ఎమ్మటి కారిడార్ ఇస్తామని సర్వేలు నిర్వహించారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఏం జరిగిందో తెలియదు. మొత్తంగా ఈ కారిడార్ని మార్చి కృష్ణానది ఒడ్డెమ్మటి, రాచకొండ గుట్టల అవతల కృష్ణానది ఒడ్డెమ్మటి, అంటే కనీస వాణిజ్య కేంద్రాలు లేనటువంటి, ప్రజా జీవనం ఎక్కువగా ప్రయాణించినటువంటి ప్రాంతంలో వాళ్ళు మల్లెపల్లి మీదుగా అటు ఆంధ్రాకు, గుంటూరుకు రైలు మార్గాన్ని వాళ్ళు సర్వే చేయడం జరుగుతూ ఉంది. అంటే మేము అంటున్నాం, నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఫీజిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 ప్రాంతానికి పైగా
నీళ్లు అవకాశం ఉన్న ప్రాంతంలో సాగర్ నిర్మాణం చేయకుండా దాన్ని కిందికి తీసుకొచ్చి నిర్మాణం చేయడం మూలంగా ముప్పావంతు నల్లగొండ జిల్లా గొంతు ఎండింది, ఇబ్బంది పడ్డాం, నీళ్ళన్నీ ఆంధ్రాకి తీసుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రెండింటిని సమన్వయం చేస్తూ రెండింటికి మధ్యన ఉన్నటువంటి సూర్యాపేట కేంద్రంగా జంక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడకుండా, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగపడకుండా, ప్రజా జీవనం తక్కువగా ప్రయాణం చేసినటువంటి ప్రాంతం తక్కువగా ఉన్నటువంటి దగ్గర కేవలం తెలంగాణ భూములను వాడుకొని ఆంధ్రాకు స్పీడ్ రైలు వేసుకోవడం కొరకు మాత్రమే ఆ కుట్రలో భాగంగానే ఆంధ్ర వ్యాపార పెట్టుబడి రాజకీయ లాబింగ్ తలకి ఈ మార్గాన్ని మార్చారు అని చెప్పేసి మేము ఉమ్మడి జిల్లా ప్రాసులంగా మేము ఇక్కడ ఈ వాసులంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకనే గతంలో ఏదైతే తెలంగాణ రియార్గనైజేషన్ కమిటీ ఇచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో, రియార్గనైజేషన్ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశపెట్టినట్టుగా లేదు. ఇప్పటికీ 3 సర్వేలు నిర్వహించి సూర్యాపేట మీదుగా నిర్వహించినటువంటి సర్వేల ప్రకారము పాత సర్వే ప్రకారం ఎలాంటి అలైన్మెంట్ చేయకుండా బాటసింగారం, చౌటుప్పల్, చిట్యాల్, నార్కట్పల్లి, నకరేకల్లు, కట్టంగూర్, సూర్యాపేట్, కేతపల్లి, సూర్యాపేట్, మునగాల, కోదాడ, జగ్గేపేట, నందిగామ మీదుగా విజయవాడకి తీసుకుపోయినట్లయితే ఇప్పటికే సూర్యాపేట ప్రాంతం నుంచి వేల మంది విద్యార్థులు విజయవాడకు ఇటు హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. ఉద్యోగ రీత్యా అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇటు విజయవాడ హాస్పిటల్స్ కానివ్వండి, అటు హైదరాబాద్ హాస్పిటల్ పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పత్తి వండుతూ ఉంటది, పెద్ద ఎత్తున రైస్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటా ఉంటది. కోదాడ, సూర్యాపేటలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్యాడీ వండుతుంది, రైస్ ఇండస్ట్రీ ఉంటది. వివిధ ఇండస్ట్రీలు కూడా సూర్యాపేట చుట్టూ ఆనుకున్నటువంటి, ప్రధానంగా కోదాడ చుట్టూ ఆనుకున్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా వాణిజ్య వ్యాపార రంగాలకు, వాణిజ్య వ్యాపార పంటలకు, విద్య అన్నిటికీ అప్పుగా ఉన్నటువంటి సూర్యాపేట మీద ఈ మెట్రో రైల్ అయితే నిర్మాణం జరిగినట్లయితే, ఈ కారిడార్ నిర్మాణం జరిగినట్లయితే ఆధునిక అభివృద్ధిలో, ఆధునిక సాంకేతిక పెరుగుతున్న అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజలు మరింత ముందుకు పోతారు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకనే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, అన్ని రంగాల ప్రజలు ఇప్పటికే రోజో రూపంలో ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు 9వ తారీఖు నాడు మొత్తం నందిగామ టు బాటసింగారం, చౌటుప్పల్ వరకు హైవే మీద ఉన్నటువంటి పట్టణాల, గ్రామాల ఉద్యమ కార్యకర్తలతోటి రేపు సూర్యాపేట పట్టణంలో ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ నుంచి మేము క్రియాశీలకమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి మా ప్రతినిధి ఢిల్లీ పోతుంది. వీళ్ళపై ఢిల్లీ రైల్వే మంత్రిని కూడా కలవడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటను అటు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఇంకా ఇద్దరు గెస్టులు కూడా జాయిన్ అయ్యారు, జానకి రెడ్డి గారు, ఇక అనంతుల మధు గారు. మీరు లైన్లోనే ఉండండి. మధు గారు చెప్పండి పూర్తిగా. అంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ రావాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఇది మెయిన్గా ఇప్పుడు సూర్యాపేట ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుతున్నది ఏంటి? ప్రజా రవాణా కోసమా, లేకపోతే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనా? మ్యూట్లో ఉంది మీది. హలో, చెప్పండి జానకి రెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు మధు గారు చెప్పండి. మీరు అన్నట్లు ఏంటంటే ఇక్కడ రెండు అభివృద్ధి, ఒకటి ఇది ఒకటి దాగి ఉన్నదండి. దీంట్లో మేము ప్రధానంగా సూర్యాపేట ప్రాంతం నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సమైక్య పాలనలో మాకు రావాల్సిన నీళ్లు దారి మళ్లింపులకు గురైనాయి. అప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మా ప్రాంత ప్రజలకు ఎంత శాపంగా తయారైందో, ఈనాడు ప్రజలు గాని, రైతులు గాని, అన్ని వర్గాల ప్రజలు గాని ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు మాకు అర్థమైతా ఉన్నది. ఇప్పుడు అదే సందర్భంగా ఈ ప్రాంతానికి రావాల్సిన రైలును కూడా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇప్పుడు కూడా మౌనం పాటిస్తే భవిష్యత్తు తరాలకు ఒక శాపంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది. దానికోసమే సూర్యాపేట ప్రాంతం నుంచి కోదాడ, చోటుపల్లు, నకిరికల్లు, ఈ NH-65 సమాంతరంగా ఉన్న ప్రజలు, రాజకీయ నాయకులు అందరి అఖిలపక్షం నుండి
ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత కొంతకాలం నుంచి ఉద్యమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులు కూడా కలవడం జరిగింది. కానీ వారు మాట్లాడుతున్నప్పుడు మాకు చిన్న బాధ ఏంటంటే, అధికార పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళు తమ నెట్టేసుకుంటారు తప్ప ఈ సమస్యను పరిష్కరించే దిశకైతే ఆ రోజు మేము మాట్లాడుతున్నప్పుడు కనిపించలేదు. ప్రధానంగా అధికార పార్టీ నాయకులు చొరవ చేసుకొని సూర్యాపేట ప్రాంతం అభివృద్ధి చెందేలాగా చూడాలి. ఇంకొక మేము ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మమతా బెనర్జీ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి రైల్వే లైన్ ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా నేటి వరకు కూడా కనీసం అంచనాల మేర కానీ ఈ ప్రాంతానికి రైలు రూట్ కానీ ఇంతవరకు జరగలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాంతానికి రైలు సదుపాయం కల్పించాలి. మేము అదే విధంగా ఒకటి ఏంటంటే, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు బుల్లెట్ ట్రైన్ తో పాటు కనీసం ఇక్కడ ప్యాసింజర్ రైలు అవకాశం కూడా కల్పించాలి. బుల్లెట్ ట్రైన్ వ్యాపార వర్గాలకు ఉపయోగపడితే ప్యాసింజర్ రైలు దిక్కు కూడా లేదండి ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా. కోదాడ, సూర్యాపేట, నకిరికల్ ప్రాంత ప్రజలు ఈ రోజు వరకు కూడా ఈ రూట్ లో ప్యాసింజర్ రైలు కూడా లేదు. మేము బుల్లెట్ ట్రైన్ తో పాటు ప్యాసింజర్ రైలు డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ దిశగా కొట్లాడతాం భవిష్యత్తులో కూడా. రెండవ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీ ద్వారా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. మేము కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మేము గత కొంతకాలంగా పరిశీలించండి, ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా మంత్రిగా ఉన్నారు. మీరు దయచేసి మీరు కొత్తగా చేయాల్సిన అవధి లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించింది, బడ్జెట్ అలయన్స్ ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి మొదట అలైన్మెంట్ కూడా ప్రకటించేసింది. మొదటి అలైన్మెంట్ ప్రకటించి రెండో అలైన్మెంట్ లో పేరు మార్చింది. దయచేసి మనం మొదటి అలైన్మెంట్ లో సూర్యాపేట ప్రాంతం ఉంది, కోదాడ, సూర్యాపేట, నకరికల్ ప్రాంతం నుంచి ఈ బుల్లెట్ కారిడార్ ఉన్నది. దాన్ని మీరు దయచేసి మళ్ళీ తెప్పించాల్సిందిగా, ఈ అలైన్మెంట్ మార్చకుండా ఉండేందుకు మీరు పట్టుబట్టాలని, ఈ ప్రాంతానికి రైలు మార్గం తీసుకురావాలని కూడా మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎవరుంటే కూడా వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ప్రాంతం అభివృద్ధి అయ్యే దిశగా న్యూ సిటీ పేరుతోటి, ఇంకో సిటీల పేరుతోటి, కొత్త పేరుతోటి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు వాళ్ళ ప్రాంతాన్ని. మీరు ముఖ్యమంత్రి ఉన్నారు. మొదటి అలైన్మెంట్ లో సూర్యాపేట ప్రాంతానికి కారిడార్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొదటి అలైన్మెంట్ లో ఉంది. కానీ రెండో అలైన్మెంట్ లో ఈ పేరు లేకుండా పోయింది. మీ దృష్టికి రాలేదా? మీరు ఎందుకు స్పందించట్లేదు? మీరే ప్రధాన బాధ్యత వహించేసి సూర్యాపేట, కోదాడ, నగరికల్ మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏదైతే మొదటి అలైన్మెంట్ లో ప్రకటించారో దాన్ని అమలు చేసే బాధ్యత మీదే అని ఈ జిల్లా మంత్రిగా మీరు ఆ దిశగా తీసుకెళ్లి ఈ సూర్యాపేట ప్రాంతానికి మొదటి అలైన్మెంట్ లో కేటాయించిన రైలు మార్గం తీసుకురావాలని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నామండి. ఎస్, అంటే రూపురేఖలు మారతాయని మీరు చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ రూపురేఖలు మారితే ఇక్కడ నుంచి, అంటే ఒక ప్యాసింజర్ రైలు వెళ్ళాలన్నా, ఒక బుల్లెట్ రైలు వెళ్ళాలన్నా ఖచ్చితంగా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆలోచనలు చేస్తాయి. ఇక్కడ నుంచి ఎంతమంది ప్యాసింజర్లు వెళ్తారు, ఇక్కడ నుంచి ఎంత లాభం ఉంటుంది అనే దాని మీద ఖచ్చితంగా ఏ దాంట్లో అయినా వాళ్ళ లాభాలు ఎంత ఉంది అనేది ఎస్టిమేషన్ వేసుకుంటారు. దీనివల్ల అంటే సూర్యాపేట నుంచి నిజంగా అంత ప్రయాణికులు ఉండే అవకాశాలు ఉంటాయా? మీ దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకొస్తున్నా. మీరు సూర్యాపేట విజయవాడ రోడ్ గా ఎంత ప్రయాణికులు పోతారో సంక్రాంతి, దసరా హాలిడేస్ లో చూడండి. టోల్ గేట్ల దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత రద్దీగా ఉంటుందో చూడండి. నిరంతరం చనిపోతున్నారండి యాక్సిడెంట్లు అయ్యి కానీ, గంటల తరబడి. కానీ ఏ పండుగ సమయంలో చూడండి, సంక్రాంతి ఒకసారి హాలిడేస్ లో చూడండి, కిలోమీటర్ల కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎంత మేరకు రద్దీ ఉంటున్నాయో. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచని పెద్ద ఎత్తున కూడా రద్దీ ఉంది, ఈ అవకాశం ఉంది. ఇక్కడ రోడ్లు కూడా సరిపోవట్లేదు. జనాభా ప్రాతిపదికన ఇక్కడ నుంచి పోయే ప్రయాణికులకు ఈ రోడ్లు సరిపోకపోవడం వల్ల నిరంతరం కూడా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఇక్కడ రైలు రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో సంవత్సరాలు కూడా సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష రైలు కావాలనేది. ఇంకొకటి మేము చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే అంటున్నా ఉన్నారో మీరు ఒకసారి చూడండి, రైల్వే లైన్ ఉన్న ఏరియా అభివృద్ధి ఎట్లయింది. కనీస వస్తువులు అండి, చిన్న వాటి మీద కూడా ధరలు చూడండి, అధిక ధరలు చూడండి. ఇప్పుడు మా పక్కన ఖమ్మం ట్రైన్ ఉన్నది. అక్కడ ఉన్న వస్తువులకు సూర్యాపేటకు ఉన్న వస్తువులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అదనపు భారం ప్రజల మీద పడుతుంది, రవాణా ఛార్జీల మీద ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఆ పరిస్థితి ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, ఈ ప్రాంత ప్రజలకు ఎవరైనా చేయాలనుకున్నా కూడా రైల్వే లైన్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర మెడికల్ కాలేజ్ ఉన్నది. మెడికల్ కాలేజ్ లో కూడా ప్రొఫెసర్స్ కానీ మిగతా కానీ కొంతమంది ఇంపార్టెంట్ రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సోర్సెస్ లేవు, ట్రావెల్ ఛార్జెస్ లేదని ఒక పేరుతో ఉన్నది. మాకు ఇన్ని అవకాశాలు కూడా ఎందుకు రావట్లేదు? మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి ఛార్జెస్ కానీ ప్రజలు కానీ చాలా మంది. మీరు ఇప్పుడు అలైన్మెంట్ మార్చారండి. ఇప్పుడు ఏదైతే మాల్ నుంచి మార్చారో, వాడపల్లి టు మాల్ మార్చారో, కొండల గుట్టలలో ఎవరు ఎక్కుతారండి? మేకలు, గొర్రెల తప్ప ప్రజలు ఎక్కే పరిస్థితి ఉందా?
మీరు చూడండి కోదాడ, నకిరికల్లు, సూర్యాపేట పోయేది మొత్తం రద్దీ ప్రాంతమే. విజయవాడ నుంచి మీరు సంక్రాంతి కానీ ఏ పండుగ సందర్భం చూడండి, టోల్ గేట్లు కూడా నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి, గంటల తరబడి రద్దీగా జరుగుతుంటది. ఎప్పుడైతే ఏదైతే అలైన్మెంట్ మార్చారో ఆ అలైన్మెంట్ మార్చడం వల్ల ఇప్పుడు 2 అలైన్మెంట్ మార్చిన దాంట్లో మల్లిపల్లి నుంచి మొదలు పెడితే వాడపల్లి వరకు కొండలు గుట్టలు తప్ప ఏముండో, అక్కడ ప్రజలు ఎక్కే పరిస్థితి లేరు. అక్కడ స్టేషన్లు పెట్టుకుని ఏం చేస్తారండి, గొర్రెల మేకలు ఎక్కడం తప్ప ప్రజలైతే ఎక్కే పరిస్థితి ఉన్నదా ఈ రోజు మార్చిన దాంట్లో? మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు గారు అమరావతి ప్రజలకు సునాయాస ప్రయాణానికి తప్ప మా తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. ఈ 2 కారిడార్ వల్ల తెలంగాణ ప్రజలు కానీ సూర్యాపేట ప్రాంత ప్రజలు కానీ భూములు పోతాయి. ఇప్పుడు గతంలో ఎట్లయితే మా భూములు పోయి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయో, ఇప్పుడు కూడా మా భూములు పోయి వాళ్ళకి రైలు వస్తుంది. ఇంకొంచెం 10-20 నిమిషాలు సమయం తగ్గుతుందని పేరు తప్ప మా ప్రాంతానికి బుల్లెట్ కారిడార్ రావడం వల్ల, మార్చడం వల్ల, 2 అలైన్మెంట్ మార్చడం వల్ల సూర్యాపేట, నగరికల్లు, కోదాడ ప్రాంత ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఈ ప్రాంత భూములు పోతాయి తప్ప ఇంకేం లేదండి. అంటే మధు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడదాం. వేరే దాంట్ల వల్ల భూములు ఎలా పోతాయి? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా భూ సమీకరణ చేయాల్సి ఉంటుంది కదా. దానిపైన భూ సమీకరణ చేయాలన్నా కూడా అక్కడ రైతులు ఉన్నారా ముందుకు? ఎందుకంటే చాలా చోట్ల ఇలా బుల్లెట్ ట్రైన్ వెళ్ళినా లేకపోతే నార్మల్ ట్రైన్ కనెక్టివిటీ చేసినా కూడా మా భూములు పోతాయని చాలా దగ్గర ధర్నాలు చేస్తున్నారు రైతులందరూ కూడా. ఇప్పుడు సూర్యాపేటలో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అసలు? మేము ఏమంటున్నాం అంటే, ఎవరిపైనా కూడా అభివృద్ధిలో భాగంగా భూసేకరణ తప్పదండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను తప్పించుకునేందుకు 2 అలైన్మెంట్ మార్చి కొంత వ్యాయం తగ్గుతుంది, భూసేకరణలో కొన్ని నిమిషాల పాటు రవాణా సమయం తగ్గుతుందని చెప్తున్నారు కదా, అది సరైనది కాదు. ఇప్పుడు ఒక్కటండి, ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకుంటున్నప్పుడు భూసేకరణ అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా తీసుకుంటారు కదా. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ప్రజలకు, ప్యాసింజర్ రైల్ ప్రజలకు ఎట్లయితే మాట్లాడుతున్నామో 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారం కానీ, మార్కెట్ పద్ధతుల మీద కానీ రైతులకు కూడా న్యాయం జరగాల్సిందే. దానికోసం కూడా స్పందిస్తాం, దానికోసం కూడా మళ్ళీ మాట్లాడతాం. కానీ ఈ ప్రాంత ప్రజలకు న్యాయంగా దక్కవలసిన ప్రధాన అంశం కదా రైలు. ఇప్పుడు రాకపోతే మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. ఇప్పటికే మా ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కొట్లాడుతా ఉన్నారు, ఎప్పటి నుంచో ఆకాంక్ష ఉన్నది ఈ ప్రాంత ప్రజలకు రైలు రావాలని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో సామెత ఉన్నది, దేవుడు అవకాశం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనేది. ఈ నల్గొండ జిల్లాల నాయకుల దౌర్భాగ్యం ఏదో తెలియదు, కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాయకులకు అందరూ తెలుసు. మేము అఖిలపక్షం నుంచి వినతి పత్రాలు ఇవ్వడానికి పోయినప్పుడు మాకంటే ఎక్కువ సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నదండి. మాకు ఒక బాధ కూడా అనిపించింది, వాళ్ళ దగ్గర ఉండి కూడా సూర్యాపేటకి ఇంతవరకు రైలు రాలేదని తెలిసి కూడా వచ్చిన రైలు దారి మళ్ళిస్తుంటే కూడా నోర్లు మూసుకొని కూర్చున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి అది. నోర్లు మూసుకొని కూర్చోడమే కాదు, ఇంకొకటి ఏంటంటే మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తప్పించుకునేందుకు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత అనుభవాలు మా దృష్టిలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు మళ్లించినప్పుడు ఎంతైతే నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి రావాల్సిన రైలు మళ్లిస్తున్నారు, అంతకంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎక్కువ కూడా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది సూర్యాపేట ప్రాంతం. మేము ఒక్కడే చెప్తాను, మొన్న కోదండరాం సార్ని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఒక విలువైన సూచనలు చెప్పారు సార్. మేము మాట్లాడుతున్నప్పుడు సూర్యాపేట ప్రాంతం ఆ ప్రాంత ప్రజలకు ఒక ఆకాంక్ష సార్ అని మేము చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర విభజన అంశంలో కూడా ఈ భాగం ఉంది. విజయవాడ తర్వాత హైదరాబాద్ మధ్యన కూడా ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా దాంట్లో భాగమై ఉందని కూడా చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం అమలు చేశారండి? పునరుజ్జీవనాంశాలు అమలు చేసిరా, రాష్ట్ర అభివృద్ధిని అమలు చేసిరా? మీరు అలైన్మెంట్ మార్చడానికి కారణాలు ఏంటి? మొదటి అలైన్మెంట్ సూర్యాపేట వయ కోదాట నగరికల్ ఉన్నదని మీరు ఏ కారణంతో మార్చారో కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా సేమ్ సిచ్యువేషన్ ఉందన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాని పైన కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీల పైన కానీ ఎప్పుడైనా సూర్యాపేట మీ సమితి నుంచి కానీ, మీ ఉద్యమ కార్యాచరణ నుంచి కానీ వెళ్ళి ఎవరైనా కలిసే ప్రయత్నాలు చేశారా? కలిసినామండి. అఖిలపక్షం నుంచి నగరికల్ విప్పు వేముల వీరేశం గారిని కలిసాం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని కలిసాం, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని కలిసినాం, ఇంకా చాలా మందిని కూడా కలిసినాం. మా అఖిలపక్షం తరపు నుండి మొన్న మధ్య కూడా మాది నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాను, వాళ్ళు కూడా సహకరిస్తా అంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్షానికి ఎంతైతే బాధ్యత ఉందో ఈ రైలు రావడానికి, అధికార పార్టీకి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే కేంద్రం స్పందించింది, కేంద్రం ఈ ప్రాంతానికి రైలు మార్గం అవకాశం ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మోకాలట్టడం, ఇక్కడ జిల్లా ఎవరైతే బాధ్యులు ఉన్నారో జిల్లా అంటే మధు గారు ఇక్కడ కేంద్రం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సి ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో డిస్కషన్ చేసి దాని తర్వాత ఆ కారిడార్ అనేది శాంక్షన్ చేసే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినట్టుగా ప్రతిపాదన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తప్పకుండా ఉందండి. మొదటి ఎలిమెంట్ మార్చడంలో వీళ్ళ ప్రతిపాదన ఉంది. మొదటి ఎలిమెంట్ సూర్యాపేట వయా కోదాడ నగరికల్ ఉన్నదని, రెండో ఎలిమెంట్ మార్చడంలో వీళ్ళ పాత్ర ఉంది కదండి. మొన్న మేము మాట్లాడుతున్నప్పుడు కలిసిన ప్రతి ప్రజాప్రతినిధి కూడా మారినట్లు అలైన్మెంట్ మార్చిన విషయం స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నది.
మారినట్టు వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళకి ఎందుకు సోయి రాలేదు? సూర్యాపేట ప్రాంతానికి చిరకాల ప్రజల ఆకాంక్ష, ఆ ప్రాంతానికి ఇంతవరకు రైలు లేదు. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అబ్జర్వ్ చేయండి, మిర్యాలగూడ కానీ, హుజూర్ నగర్ కానీ, మిగతా ప్రాంతాల్లో సరే హుజూర్ నగర్ లో కొంచెం పారిశ్రామిక ప్రాంతం ఉంది, అక్కడ సిమెంట్ కంపెనీ ఉన్నాయి, అది కూడా గూడ్స్ రైలు ఉందండి. ప్రజలు ఎక్కడ ఏం లేదు. పోతున్నప్పుడు మిర్యాలగూడలో ఏంటంటే తిరుపతి సో ఆంధ్రాకు రాయలసీమకు పోతున్నప్పుడు ఒక లింక్ రైలు ఉన్నాయి తప్ప అవి కూడా పెద్దగా ఏం లేవు. కానీ అసలు సూర్యాపేటకి ఇంతవరకు రైలు మార్గమే లేదు. ఇప్పుడు మేము అంటున్నాం బుల్లెట్ ట్రైన్ కాదు కదా, అసలు మాకు ప్యాసింజర్ రైలే దిక్కులేదు. కానీ ఈ అవకాశం ఇచ్చేసి కేంద్రం ఒక అవకాశం ఇచ్చేసి ఇక్కడ సర్వే జరిగి కారిడార్ అవకాశం వచ్చి మొదటి ఎలిమెంట్ లో ప్రకటించినాక రెండో ఎలిమెంట్ లో మార్చిరంటే ఎంత నిర్లక్ష్యం జరిగిందండి. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లా మంత్రి అయినా స్పందించి తన దృష్టికి వస్తున్నప్పుడు మా జిల్లాకు రావాల్సిన రైలు ఎట్లా మళ్ళీసారని అడగాలి కదా. అంటే మీరు సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావాలి అని అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సూర్యాపేటలో. ఎందుకంటే ప్రజలు సాధారణ రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, బస్సు సౌకర్యము లేదు. దీని మీద పోరాడాల్సిన అవసరం కూడా ఉంది కదా. మీరు అన్నమాట వాస్తవం అండి. బస్సు రవాణా ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలుగా ఉన్నాయి. సరే, రైలు మార్గం కేంద్ర పరిధిలో ఉంది. ఇప్పుడు కూడా రైలు అంశం ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కేంద్రం ప్రాతిపదికలు పంపించేసి మొదటి అలైన్మెంట్ లో ప్రకటించింది, రెండో అలైన్మెంట్ లో మా పేరు లేకుండా పోయింది, సూర్యాపేట ప్రాంతం పేరు. దాని గురించి ఏంటంటే సూర్యాపేట ప్రాంతంలో చిరకాల ఆకాంక్ష కాబట్టి మేము కొట్లాడుతున్నాం. సూర్యాపేటలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. మేము అంటున్నాం సూర్యాపేట జనాభాకు కానీ, సూర్యాపేట పరిసర ప్రాంతాలకు కానీ, సూర్యాపేట రైతాంగానికి కానీ రైలు అవసరం ఉన్నది. ఇక్కడ పంటలకు సంబంధించింది కానీ, ప్రజల అవసరాలకు కానీ, ఇక్కడ ఉన్నది ప్రజల అవసరాలకు సంబంధించిన రవాణా మార్గం లేదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇక్కడ బస్సు సౌకర్యం కానీ, మీరు ఆంధ్ర టు విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే బస్సులన్నీ కూడా ప్రైవేట్ బస్సులే. నిరంతరం కూడా ఫుల్ ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండిపోయి మొత్తం ప్రైవేట్ బస్సులతో నడుస్తా ఉన్నది. మాకు ఒక్కోసారి అనిపిస్తుంది దీని వెనక ఏమైనా ఆంధ్ర నాయకుల కుట్రలు ఉన్నాయా, ఈ బస్సులో వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఒక్కసారి మా ప్రాంతం నుంచి రైలు పోతే ఆంధ్రాకి సంబంధించిన బస్సులన్నీ మూసుకోవాల్సిందే అండి, ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని మూసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు సెకండ్ అలైన్మెంట్లో మార్పు జరిగింది అని చెప్పి మీరు పదే చెప్తున్నారు. సెకండ్ అలైన్మెంట్ మార్చడానికి రీజన్ ఎవరు తెర వెనుక ఇక్కడ కీలక పాత్ర పోషించారు? తెర వెనుక ఎవరన్నది రేపు 9 గంటలకు సూర్యాపేటలో ఒక అఖిలపక్ష సమావేశం నడుస్తుందండి. అతి త్వరలోనే ప్రజల మధ్యన ఎండగడతాం. తెర వెనుక ఎవరున్నారు, ఎవరు మా ప్రాంతానికి రావాల్సిన రైలు మార్గాన్ని దారి మళ్లించారు అనేది ఖచ్చితంగా సూర్యాపేట, కోదాడ, నకిరికల్ ప్రాంత ప్రజలకు వాళ్ళు ఖచ్చితంగా శాపం లాగా తయారారు. వాళ్ళని తప్పకుండా మేము ఎండగడతాం వాళ్ళ చర్యల్ని. అదే విధంగా రాష్ట్ర మంత్రి గారికి కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ, మా జిల్లా మంత్రులకు కూడా మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మళ్ళీ రైలు కొత్తగా మీ ప్రాతిపదికలు పంపించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే మొదటి అవకాశం ఇచ్చిందో, అలైన్మెంట్ లో అవకాశం ఇచ్చిందో ఆ రైలు మార్గాన్ని తీసుకురండి. మొదటి వాళ్ళు చెప్పింది తీసుకురండి. మీరు కొత్తగా కొట్లాడేది ఏం లేదు. మొదటి అలైన్మెంట్ లో ఏదైతే ప్రకటించారో సూర్యాపేట, కోదాడ, నగరికల్ రూట్ మార్పులో ఏదైతే రైలు మార్గం అవకాశం ఇచ్చారో రెండో అలైన్మెంట్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో మీరు స్పష్టంగా ప్రకటించి మొదటి అలైన్మెంట్ ని ఖరారు చేసేసి ఈ ప్రాంతానికి రైలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం స్పందించి రైలు ఇచ్చిన దాన్నే మీరు తీసుకురానిన్నారు. రేపు ముఖ్యమంత్రులు ఏం చేస్తారండి? ఈ ప్రాంత ప్రజలకు ఏం భరోసా ఇస్తారు, ఏం నమ్మకం కల్పిస్తారు? మీరు వచ్చిన రైలుని కాపాడుకోలేకపోయారు. గతంలో అంటే ఒక 60-70 ఏళ్ల కింద ఈ ప్రాంతం రావాల్సిన నీళ్లు మళ్లించారు. అప్పుడు ఏమో సరే అయిపోయింది అనుకున్నాయి. ఇప్పుడు మీరు కీలక బాధ్యతలు ఉన్నారు కదా, రాష్ట్రంలో శాసించే పరిస్థితులు ఉన్నారు కదా, కేంద్రంలో అధిష్టానాన్ని నొప్పించే పరిస్థితులు ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం స్పందించినాక రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏముందండి? భూసేకరణలో కేవలం భూసేకరణ అంశాలు చూపించి ఇంకే కారణాలు ఉన్నాయి చెప్పండి రైలు మార్గాన్ని మార్చడంలో? చంద్రబాబు గారికి ఆంధ్ర ప్రజలకు సునాయాసంగా జర్నీ చేయడానికి తప్ప మా ప్రాంత ప్రజల భూములు పోయి మేమేం ఉపయోగపడుతున్నాం ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ ట్రైన్ కనెక్టివిటీ మార్చడానికి ఆంధ్ర పాలకులు ఇన్వాల్వ్ అయ్యారంటారా? తప్పకుండా ఉండదండి. లేకపోతే మొదటి కారణాలు చూడండి, ఏదైతే విజయవాడ, కోదాడ, అమరావతి నుంచి మొదలైంది కోదాడ, సూర్యాపేట నగరాలు పోయేది మొత్తం కూడా ప్రజలు నిరంతరం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకపోవడంతో ప్రైవేట్ వెహికల్స్ ఆశ్రయించే వాళ్ళే. మొత్తం ఈ రూట్ మొత్తం ప్రైవేట్ బస్సులతోటి నడుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి దాంట్లో మొత్తం కూడా ప్రజలకు కూడా ఉపయోగపడే రైల్వే లైనే. ఇప్పుడు రెండో లైన్ మారిన దాంట్లో మాల్ నుంచి కానీ ఏదైతే మా నుంచి అమరావతి పోతున్నది, వాడపల్లి వయా పోతున్నది, ఎన్ని ప్రాంతాలు కనెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయండి? ఎన్ని స్టేషన్లు పెట్టుకోగలుగుతావు? అక్కడ ఏమైనా ఉన్నాయా? అసలు గ్రామాలు ఉన్నాయా? మంచి పట్టణాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు పోతున్న చూడండి, చౌటుప్పల్ కానీ, నగరికల్ కానీ, సూర్యాపేట కానీ, కోదాడ కానీ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఇవన్నీ. మీరు అవకాశం ఇస్తే వాణిజ్యపరంగా మరింత అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు భూసేకరణ అంశాలు కల్పించాలి. కానీ మీరు ఇప్పుడైతే 2 ఎలిమెంట్లు మార్చినది మాల్ దగ్గర నుంచి మొదలు పెడితే వాడపల్లి వయవారు కూడా ఎన్ని ప్రధాన పట్టణాలు ఉన్నాయండి? ఏ ప్రజల్ని కనెక్ట్ చేయగలుగుతారు మీరు రైల్లో? మీరు బర్రెల్ని పంపించుకుంటే బుల్లెట్ రైలు ఎందుకండి? ప్రజలు ఎక్కుతారా మీరు వేసే రైల్వే స్టేషన్లలో? మీరు ఒకసారి గమనించండి, 2 అలైన్మెంట్ తీసుకోండి, ఆ స్టేషన్లలో ఎక్కడ ప్రజలు ఎక్కుతారో ఒకసారి చెప్పండి.
కేవలం ఏంటంటే మా ప్రాంత భూములు పోయి అమరావతి టు వయా ప్రజలు సునాయాస జర్నీ చేసేందుకు తప్ప మా భూములు ఈ ప్రాంత భూములు కోల్పోయి ఈ ప్రాంత ప్రజలకు రైలు ఎక్కే అవకాశం ఉందా? గతంలో ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన భూములలోంచి ఆంధ్రాకు నీళ్లు పోయినట్టే ఈ ప్రాంత భూముల నుంచి రైలు పోతుంది, కానీ రైలు ఎక్కే దిక్కు లేదు. ఇప్పటి కూడా సూర్య ప్రాంతం వాళ్ళు రైలు ఎక్కాలంటే అటు నల్గొండ ఇటు ఖమ్మం పోవాలి, కానీ ఇప్పటి వరకు మాకు దగ్గరలో కూడా ఏది లేదండి రైలు ఎక్కే మార్గం. యా, మీరన్నట్టుగా చూస్తే కనుక ఇప్పుడు వాడపల్లి మీదుగా వెళ్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆ ఏరియాలో ఉండవు కాబట్టి ఆ ఏరియాలో పంపిస్తున్నట్టుగా ఇప్పుడు మెయిన్గా సూర్యాపేట నుంచి వెళ్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉన్నవి కూడా రాజకీయ నాయకులవే కాబట్టి వాళ్ళ క్లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. అంతే కదండి. ఒక్క రైలు మార్గం పడితే ఆంధ్రాకు సంబంధించిన బస్సులన్నీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మొత్తం కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రైలు మార్గం మా ప్రాంతాన్ని పడితే మాకు రైలు రాకపోవడానికి కేవలం ఈ పెట్టుబడిదారి వర్గాలే ఎవరైతే వీళ్ళు ఉన్నారో బస్సు కాంట్రాక్టర్లు కానీ నాయకులు కానీ నాయకుల చేతులు ఉన్న బిజినెస్లు కానీ వీళ్ళే కారణం తప్ప వేరే ఏం లేదు. మాకు కూడా ఈ మధ్య గమనిస్తే అదే అనిపిస్తుంది. ఎప్పుడైతే మాకు ఒక రైలు వచ్చేసి మేము అనుకున్నాం దాదాపు చిరకాల ఆకాంక్ష సూర్యాపేట ప్రాంత ప్రజల నుంచి కూడా రైలు ఎక్కే అవకాశం ఉన్నది, మనం ఖమ్మమో నల్గొండో ఇంకొకటికో పోకుండా మన ప్రాంతంలో కూడా మనం రైలు ఎక్కొచ్చు అనే ఆలోచన ఎప్పుడైతే మాకు వచ్చి సంతోషపడే లోపే కనీసం ఆ సంతోషం మాకు ఉండకుండా చేశారండి వీళ్ళు. మా 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 ప్రాంత నాయకులకు కూడా కనీసం సోయి రావాలి కదా. ఈ ప్రాంతానికి రైలు అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతం గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు మనకు వచ్చిన రైలు మనం కాపాడుకోలేకపోయినావు అనుకో సోయి రావాలి కదా. మనకు వచ్చిన రైలు వీళ్ళు కాపాడలేరు, ప్రజల్ని ఏం కాపాడుతారండి వీళ్ళు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? విద్యార్థి లోకం, యువకులు, వ్యాపారవేత్తలు, ప్రజారంగం ప్రజలు అందరూ కూడా రేపు మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కొత్తగా మిమ్మల్ని ఏం అడగట్లేదండి, మాకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కేంద్రం ఇచ్చిన రైలుని మొదటి ఎలిమెంట్ లో మాకు వచ్చిన అవకాశాన్ని మాకు ఉంచండి, అట్లా ఉంచండి. సరే మేము ఇంకోటి చెప్తున్నా, హాలియా ప్రజలకు కానీ వేరే మార్గాల ప్రజలు కానీ మేము వ్యతిరేకం కాదు. ఇంకా ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా వేసుకోండి. ఇప్పుడు నల్గొండకు దాదాపు 10-15 ట్రైన్లు ఉన్నాయండి, వేరు వేరు రైల్వే మార్గాలు ఉన్నాయి, వేరు వేరు రైల్వే లైన్లు ఉన్నాయి. కనీసం మాకు ఒక లైన్ కూడా లేదు కదా, రైల్వే లైన్ కూడా లేదు కదా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇండస్ట్రీ టూరిజం ఇవన్నీ కూడా బుల్లెట్ ట్రైన్ కంటే నార్మల్ రైల్ కనెక్టివిటీ ద్వారానే ఎక్కువగా సాధ్యమవుతుంది. దీని మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? మేము అన్ని వర్గాల ప్రజలతోటి అన్ని రకాల సమస్యలతో మేము ఒప్పుకుంటున్నాం. సమస్యలు ఉన్నమాట వాస్తవమే, వాటి మీద పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే అఖిల పక్షంలో ఉన్నో వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ పోషించిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ కూడా ఈ రైల్వే లైన్ కూడా బాధ్యత వహిస్తున్నారు. రైల్వే ఉద్యమంలో కూడా కీలక భాగస్వామ్యం అయినారు. ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఎప్పటికీ మా ప్రాంతానికి రైలు రాదనే దాంతో నిరంతరం యాక్టివిటీ చేస్తా ఉన్నాం. దాంతో పాటు సమస్యల మీద కొట్లాడతాం. మా బాధ ఏంటంటే ఈ ప్రాంతానికి రైలు వస్తే ఇంకెక్క వేగ అభివృద్ధి. సుధాకర్ పీవీసీ అని ఈ ప్రాంతంలో ఉన్నది. నిజంగా చెప్పాలనుకుంటే అది వెల్ ఎస్టాబ్లిష్డ్, వేరే రాష్ట్రాలలో కూడా ఉంది. కేవలం ట్రాన్స్పోర్ట్ అవకాశాలు లేక చేసుకోలేకపోతున్నది, వేరే ప్రాంతాలకు విస్తరించలేకపోతున్నారు, వేరే ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసుకోలేకపోతుంది. వాళ్ళు వేల మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది ఆ కంపెనీకి. కానీ ఇక్కడ దానికి రైల్వే మార్గం లేదు. అటువంటి కంపెనీలు సూర్యాపేటలో ఉన్నాయి, సుధాకర్ పీవీసీ లాంటి కంపెనీలు ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాలకు ఆ సుధాకర్ పీవీసీ కంపెనీకి సంబంధించిన పైపులు వెళ్తా ఉన్నాయి. కానీ దీనికి రైల్వే లైన్ ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చేసుకున్నారు కదా, వాణిజ్యపరంగా డెవలప్ అవుతుంది కదా, వేరే మందికి మరికొంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా. ఎస్, థ్యాంక్ యూ మధు గారు. ఎస్, దేశంలో థ్యాంక్ యూ అండి. దేశంలో మొత్తం 7 బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఏర్పాటు చేస్తుండగా అందులో ఇది కూడా ఒకటి. అయితే హై స్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ను శంషాబాద్ సమీపంలోని హైదరాబాద్లో కానీ లేదా ఫ్యూచర్ సిటీ డ్రైపోర్ట్ నుంచి నార్కట్పల్లి మీదుగా సూర్యాపేట ఖమ్మం పట్టణాల నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే బుల్లెట్ రైలు వెళ్లే మార్గాల్లో అనేక పట్టణాలు కానీ వాణిజ్య కేంద్రాలను కూడా ఇక్కడ కలపాలని చెప్పి వీళ్ళు నిర్ణయించారు. అయితే దీని ప్రకారం శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి 65కు సమాంతరంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, ఇక సూర్యాపేట, కోదాడ, అటు నుంచి నందిగామ, కంచికచెర్ల నుంచి అమరావతి వరకు కూడా దీన్ని పూర్తిగా చేసుకుంటూ చెన్నై వరకు కూడా ఈ రైల్ కారిడార్ను ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుతం అప్పుడు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. దీంతోపాటు సూర్యాపేటలో బుల్లెట్ రైల్ కోసం స్టేషన్ కూడా ఏర్పాటు చేసేలా కూడా అప్పుడు కేంద్రం అయితే ప్రతిపాదించింది. కానీ ఇటీవల దీనికి సంబంధించి మరోసారి ఈ బుల్లెట్ రైల్ అలైన్మెంట్ను పూర్తిగా మార్చేశారు. దాంతో ఇక్కడ సూర్యాపేట ప్రజలు కానీ లేదంటే సంఘాలు కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చి ఒక అన్ని పార్టీలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి
ఖచ్చితంగా ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేస్తాం, ఈ రైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సూర్యాపేట మీదుగా అటు విజయవాడ చెన్నైకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఎంతవరకు వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తుంది ప్రభుత్వం, మరోసారి ప్రతిపాదనలు పంపే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ మంత్రులు కానీ కేంద్రంతో దీని విషయం మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అనేది రాబోయే రోజుల్లోనే తేలే అవకాశాలు ఉన్నాయి. అమ్మ ఆరోగ్యం, చిన్నారి చిరునవ్వు, మీ కుటుంబానికి సంపూర్ణ సంరక్షణ అదే లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. గైనకాలజీ, ప్రసూతి సేవలు, పీడియాట్రిక్స్, నియోనెటాలజీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ గైనిక్ అండ్ జనరల్ సర్జరీ సేవలు. వారంలో 7 రోజులు 24 గంటలు అందుబాటులో వైద్య సేవలు. డాక్టర్ స్మితా రామరాజ్, ఎంఎస్ ఓబీజీ గైనకాలజిస్ట్, డాక్టర్ యశోధర, ఎండి పీడియాట్రిక్స్, డాక్టర్ శ్వేత, ఎండి అనస్థేషియా అండ్ క్రిటికల్ కేర్ నిపుణుల సేవలు మీకోసం. అమ్మకు ఆప్యాయమైన సంరక్షణ, చిన్నారికి అత్యుత్తమ వైద్యం. లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. కాల్ చేయండి 7095332332. నెహ్రూ ORR టోల్ ప్లాజా ఎంట్రీ పక్కన, తొండుపల్లి, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా.